హాయ్ అండి. స్వీట్ కలాకండ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుందాం. అంగన్వాడీ పాలతో చేసుకుందామండి. 1 లీటర్ అంగన్వాడీ పాలు కూడా వేసేసుకుందాం. పొంగొస్తుంది కదండి, పాలు బాగా మరిగించుకుందాం పాలని. ఇప్పుడు సరిపడినంత షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ వేసుకున్నాం కదండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉందాం. బాగా మరుగుతున్నాయి కదండి, ఇంకొంచెం మరగనిద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకుందాం. వేసుకోగానే ఈ విధంగా మిల్క్ అనేవి విరిగిపోతాయండి. ఈ విధంగా విరిగిపోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ పైకి తేలుతున్నాయి కదండి, ఆ వాటర్ అన్నీ మరిగిపోయేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 యాలకులు కూడా దంచి వేసేసుకుందాం. వేసుకుని మరొకసారి ఈ విధంగా కలుపుకుందాం. బాదం పప్పులను కూడా కట్ చేసుకుని వేసేసుకుందాం. బాగా ఉడికింది కదండి, నీళ్ళు బాగా ఎగిరిపోయినాయి కదండి, ఇంకొంచెం ఉన్నాయి, అవి కొంచెం కూడా ఎగరబెట్టేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. స్వీట్ కలాకండ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. స్వీట్ కలాకండ్ రెడీ. స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.